నెల్లూరు జిల్లా కావలిలో కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావి కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కావలి పట్టణం 24వ వార్డులో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ హారతులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కావి కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానన్న ధైర్యాన్ని కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఖాతాలను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కావి కృష్ణారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. నెల్లూరు జిల్లా కావలిలో కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావి కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కావలి పట్టణం 24వ వార్డులో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ హారతులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కావి కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానన్న ధైర్యాన్ని కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఖాతాలను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కావి కృష్ణారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. కావలి మున్సిపాలిటీ ఈ రోజున 21, 20, 24 వార్డుల్లో ప్రచార నిమిత్తం 24వ వార్డులో ఈ రోజున ఇంటింటా ప్రచార కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు అందరూ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా మేమున్నా మీకు మా దీవెనలు మా ఆశీస్సులు అన్నీ కూడా మీకే, తప్పకుండా తెలుగుదేశానికి ఓటేసామని గెలిపిస్తున్నాం అని మీరందరూ చూపిన ఆదరాభిమానాలు నా మనసును మా మనసుని నింపాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోయి మంచి పాలన రావాలి. ఈ రాక్షస పాలన పోతే తప్ప మన జీవితాలు మన ప్రాంతాలు మన అన్నీ కూడా అభివృద్ధి కావు. అందుకనే తెలుగుదేశంకి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి అని చెప్పి మీ ముందుకు వచ్చాం. తప్పకుండా మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్రజల్లో పొదుపును ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇళ్ల స్థలాలు ప్రజలు అందరూ కూడా మహిళల పేరు మీద తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాలనీలు కానీ ఇళ్ల పట్టాలు కానీ పొలం పట్టాలు కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మళ్ళా నేడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళల కోసం ఏదో ఒక కార్యక్రమాలు చేయాలి, వాళ్ళని ఇంకా కూడా ప్రోత్సహించాలి. సమాజంలో కుటుంబాన్ని పోషించుకురావటంలో, కుటుంబాన్ని నెట్టుకు రావటంలో, కుటుంబానికి పొదుపు చేయటంలో, ఇంటికి ఇల్లాలుగా దీపంగా ఉన్నటువంటి మహిళా తల్లుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంట్లో అయితే గ్యాస్ కనెక్షన్ ఉండి గ్యాస్ రేట్లు పెరిగిపోయి ఈ రోజున గ్యాస్ బండలు పక్కన పెట్టి మళ్ళీ ఇతర మార్గాల ద్వారా మనం వండుకున్న పరిస్థితులు ఉందో అటువంటి సందర్భంలో ఈ మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లని ఏదో విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళల కోసం ఉచితంగా ఇస్తానని చెబుతున్నటువంటి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మహిళలు నిరంతరం ఎక్కడో దగ్గరికి భర్తలతో సమానంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు, దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒక కూలి పనులు చేస్తున్నారు, లేదా బంధువులు ఇళ్ళకి వెళ్తున్నారు, పెళ్లికి వెళ్తున్నారు, లేదా హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రతి మహిళ ఎప్పుడైనా రోజులో ఎన్నిసార్లైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళ అనేవాళ్ళు బస్సు ఎక్కితే టిక్కెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు దీవించండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేద్దాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అంటే కావలిలో ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ దేశం కోసం, మన బిడ్డల జీవితాల కోసం
మన ఇంట్ల ముందు సిమెంట్ రోడ్ల కోసం, మన ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పేదవాడుగా మిగిలిపోకూడదు, పేదవాడు ధనవంతుడిగా చేయాలి, పేదవాడు కూడా సమానంగా ధనవంతులతో బతకాలంటే సమానత్వాన్ని తీసుకురావడం కోసం పూరీలనే ఉండకూడదు, చిన్న బిల్డింగ్లనే ఉండకూడదు, అందరూ సమానత్వంగా సుఖజీవనం సాగించాలంటే మంచి ఇల్లు కట్టుకునే విధంగా ఇవ్వాలంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏదన్నా జరిగితే ఒక్క చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందే తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా జరగలేదు. కాబట్టి చంద్రబాబుని ఆశీర్వదించండి. చంద్రబాబు ప్రతినిధిగా, చంద్రబాబు తరపున, నేను మీ తరపున, చంద్రబాబు గారి తరపున మీ వద్దకు వచ్చాను ఎమ్మెల్యేగా. నన్ను ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపిస్తే నేను ఓటేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మనందరి జీవితాలు బాగుంటాయి. అందుకనే తెలుగుదేశాన్ని, సైకిల్ గుర్తుని ఆశీర్వదించండి, ఓటేయమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు కావలిలో, చాలామంది ముస్లిమ్స్ ఈరోజు లోన్లకు నోచుకోవాలా, ఉద్యోగాలకి నోచుకోవాలా. మీ కాళ్ళ మీద మీరు నిలబడి నిరంతరం మెకానిలో, వెల్డింగో ఏదో ఒక పనులు చేసుకుని మీ కుటుంబాలు సాగుతున్నారు. కానీ మీకు ప్రభుత్వం చంద్రబాబు టైంలో ఏ రంజాన్ వచ్చినా తోఫా ఇచ్చేది, ఏ సంక్రాంతి వచ్చినా తోఫా వచ్చేది. మీ ఇంట్లో బిడ్డ ఉంటే ఆ బిడ్డకి పెళ్లి చేస్తుంటే కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసేది, విదేశీ విద్యకు పోతుంటే ఆర్థిక సహాయం చేసేది, హజ్ యాత్రకు పోతుంటే ఆర్థిక సహాయం చేసేది. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా ఆలోచించండి, ఏ ఒక్కటన్నా ముస్లింల కోసం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అందుకే తెలుగుదేశానికి ఓటేయండి, తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజార్టీని ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో 18 సంవత్సరాల ఆడపిల్ల ఉంది. ఆ పాపకి చదువుకునే వయసు, పాకెట్ మనీ అవసరం. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చదువుకునే ప్రతి ఆడపిల్లకి కూడా ప్రతి నెల 1500 రూపాయలు పాకెట్ మనీ ఇస్తానన్న చంద్రబాబుని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా దయించి మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇస్తున్నాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు. కానీ ప్రతి ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డకి చదివించి ఇంకొక బిడ్డకి చదువుద్దని చెప్పడం ఎంతవరకు ధర్మం? ఒకరికి డబ్బులు ఇచ్చి ఇంకొకరి డబ్బులు ఇవ్వకపోవడం ఎంతవరకు ధర్మం? అందుకే చంద్రబాబు నాయుడు అంటున్నాడు, ఎంతమంది బిడ్డలు ఆ ఇంట్లో ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మ ఒడి కింద తల్లుల అకౌంట్లో ఇస్తాను. ఒకరు ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తాన్న చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు నన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఆయనకు ఓటేసి మీ అందరి తరఫున ఆయన ముఖ్యమంత్రిగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కావలి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి గత 10 సంవత్సరాలుగా కావలి ఎమ్మెల్యే చేసిన దురాఘాతాలు, దౌర్జన్యాలు, అక్రమ సంపాదన, తన సంపాదన ధ్యేయంగా అడ్డు పెట్టుకుని ఈరోజు కావలను దోచుకుంటున్న ప్రతాప్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశానికి పట్టం కట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించమండి. నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2 గుర్తు సైకిల్. అందుకనే సైకిల్ గుర్తు పైన ఓటేసి మమ్మల్ని అందరినీ కూడా మెజార్టీతో గెలిపించమని ఈ రోజున ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా కలిసి ఒక రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షించుకోవాలనే అవసరంతో అందరూ ఏకమై ఈరోజు ప్రజల ముందుకు వచ్చాం. ఇటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అందుకనే నిన్నటి రోజున కూడా చూశారు, పోయినసారి కోడి కత్తి, ఈ తేమ ఇంకొక ఘాటు, కరెంటు ఆపుకొని కరెక్ట్గా ఆ టైంలో కరెంటు పోయేటట్టు చేసుకుని అట్ట గీక్కొని రాయితో మళ్ళా ఎవరో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇళ్ల ముందు చెట్లు కూడా నరికి పరదాలు కట్టి ప్రచారానికి వచ్చే జగన్మోహన్ రెడ్డిని కొట్టే మగోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? అతను కొట్టు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటే మళ్ళీ ఆయన కొట్టేవాళ్ళు కూడా ఉన్నారా? అంతటి దౌర్జన్యమైనటువంటి వ్యవస్థ ఆలోచించండి. కడపలో చూస్తే చిన్న ఆయన్ని చంపేశారు, ఇక్కడేమో నన్ను కొట్టారని మళ్ళీ నంగబల్గులు పలుకుతున్నాడు. పోయినసారి అంటే నమ్మాం. అందుకని విజ్ఞతతో ఆలోచించండి. కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడే కొడతారా? కొట్టేవండి. కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడే వస్తుంది కొట్టాలని. మిగతా 4 సంవత్సరాల 11 సంవత్సరం నెలలో ఆయన కొట్టడానికి ఊడుకు గుర్తురాదు.
ఒక రాజుగా పరిపాలించే వ్యక్తి ప్రజల్ని మోసం చేయడానికి ఎంతటి దిగజారుతనానికి కూడా దిగుతాడో అదొక్కటే విఘ్నతతో ఆలోచించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి. అక్రమ కేసులు పెట్టినా, అక్రమంగా అరెస్ట్ చేసినా పొల్లెత్తు మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి, నేను స్వచ్ఛందంగా వస్తాను అరెస్ట్ అయ్యని చెప్పి జైలుకు పోయి జైలులో కూడా దీక్ష చేసి అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం బతికాడే తప్ప ఎలక్షన్ వస్తేనే దొంగ గీతలు గీసుకొని రక్తపు గాయాలు పెట్టుకొని ప్రజలను మోసం చేసే జగన్ ఎక్కడో ఒక్కసారి ఆలోచించి తెలుగుదేశానికి ఓటేసి మంచి మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించండి. ఒక్క అవకాశం. నేను కూడా స్థానికునే, ప్రతాప్ రెడ్డి బెంగళూరు వాళ్ళు. మొన్న 6 సంవత్సరాల నుండి కావల్లో ఇల్లు కొట్టుకుంటున్న వ్యక్తి. నేను 35 సంవత్సరాల నుంచి కావల్లో ఉన్నా. ఇప్పుడు ఆయన కావల మీద ప్రేమ ఉందంటున్నాడు. నిజంగా ప్రేమ ఉంది. ఎక్కడుందో తెలుసా? రుద్దురుకోట కొండ దగ్గర నుంచి దామారం ఎయిర్పోర్ట్ల దగ్గర ఉండే గ్రావెల మీద ప్రేమ ఉంది. కావల చెరువులోనూ అన్ని చెరువుల్లో మట్టి మీద ప్రేమ ఉంది. చెరువులు నీళ్ళు నప్పి రొయ్యలు కొట్ల దగ్గర, చేపల చెరువుల దగ్గర డబ్బులు దండుకునే దాని మీద ప్రేమ ఉంది. అదేవిధంగా దొంగలే కొట్లేస్తే అక్కడున్న కాలువలు ఆక్రమించే దాని మీద ప్రేమ ఉంది. ఈరోజు మీరు ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీలో తెలుగుదేశం టైంలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీ కట్టే ఫీజు 30,000, 40,000. ఈరోజు ₹1,00,000 లంచం. ఆ లంచంలో షేర్ తీసుకోవడానికి మటుకు ఆయన ప్రేమ ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మన ఇల్లు రిజిస్టర్ చేయాలంటే అక్కడ లంచం ఇవ్వాలి. దాంట్లో సగభాగం తీసుకునే దానికి ఆయనకి ప్రేమ ఉంది. ఆయనకుండే ప్రేమల్లా కావాలి ప్రజలు పీల్చి జలగలాగా తినేదానికి ప్రేమ ఉందే తప్ప ప్రజలకు సేవ చేసే ప్రేమ లేదు. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత అభ్యున్నతికి నేను తప్పకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మహిళా తల్లులకి, తండ్రులకి, అన్నలకి అందరికీ కూడా మీకు అండగా ఉంటా. చింతాకంత తప్పు లేకుండా, అవినీతి లేకుండా మీరు వేసిన ఓటుకు గౌరవం పెంచే విధంగా మేము వేసిన ఓటుతో కావ్య కృష్ణారెడ్డి ప్రజలకు సేవ చేశాడు అనిపించుకున్న విధంగా బతుకుతానని తప్పకుండా నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోక, ఏ ఒక్క కార్యక్రమాలను కానీ చేసిన పాపాన పోక, కాలనీలు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదా మంచినీటి సదుపాయాలు కానీ ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించడంలో విఫలమై సంపాదనే ధ్యేయంగా తన అనుచరులు కలిసి కావలిని పోలీసుల దౌర్జన్యం ముందు తెలుగుదేశం నాయకులని, కార్యకర్తలని, సామాన్యుని భయభ్రాంతులు చేస్తూ ఎన్నో రకాలుగా ఆస్తులను కూడబెట్టుకున్నారు తప్ప ఈ కావలికి అభివృద్ధి కార్యక్రమాలంటూ ఏది చేయలేని విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే మీరు మార్పు కోరుకోవాలి. ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఎవరు పాటుపడుతున్నారో ఆలోచించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసినవి అన్నీ కూడా 100% తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప గత 5 సంవత్సరాల కాలంగా ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓట్లేయండి అన్నీ చేస్తామని చెప్పారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి విషయాన్ని దయించి ఆలోచించి గుర్తించుకోండి. అందుకే తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా.